పార్టీ హైకమాండ్ ఏ పదవి ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు అభివృద్ధి ధ్యేయంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. అలాగే పలు వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చౌటుప్పల్ మండలంలోని 62 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని, ఇంటి స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు అందజేస్తామని తెలిపారు. మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కానీ, వాళ్ళకున్న ఇబ్బందులు కానీ, వాళ్ళకున్న పేమెంట్ ప్రాబ్లమ్స్ గురించి చాలాసేపు దాదాపు 3.5 గంటల పాటు 3.5 అవర్స్ కంటిన్యూస్గా అధికారులతో కలిసి ఫీల్డ్ మీద పోయి మళ్ళీ వచ్చి అధికారులతో రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. తప్పకుండా చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నేను మీకు మాటిస్తున్నాను. యూట్యూబ్ ఛానళ్ళ మీద ఎవరికి కంట్రోల్ లేదు. రోజు ప్రతి ఒక్కరి మీద కథనాలు వస్తాయి. అందులో మా అటువంటి లీడర్ల మీద ఇంకా ఎక్కువ వస్తాయి. పండ్లు ఉన్న చెట్టుకే రాలేస్తారు అన్నట్టు ఏదో ఒకటి కోమటిరెడ్డి బ్రదర్స్ని, ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డిని ఎప్పుడు ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాకు ఒక మాట, ఒక బాధ్యత ఇచ్చింది, పార్లమెంట్ ఇన్ఛార్జిగా గెలిపియమని.